న్యాచురల్ స్టార్ నాని కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా హిట్ 3 ద థర్డ్ కేస్ మే 1న రిలీజ్ అయిన ఈ సినిమా నిన్న శుక్రవారం మే 16తో 16 రోజులు కంప్లీట్ అయింది. ఈ 16 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 36 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ జిల్లాల నుంచి 10 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 10 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 6.5 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 4.5 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, గుంటూరు నుంచి 4.5 కోట్లు, కృష్ణా నుంచి 5 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లో హిట్ 3 సినిమా 70 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 14 కోట్ల గ్రాసు కర్ణాటకలో తెలుగు వర్షన్కి. ఇక తమిళ, మలయాళ, హిందీ నుంచి 4 కోట్ల గ్రాసు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 25 కోట్ల గ్రాసు. అలా టోటల్గా 16 రోజుల్లో హిట్ 3 సినిమా 116 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది నాని కెరియర్లోని హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్. ఇంతకుముందు దసరా సినిమాతో నాని 115 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేశాడు. ఆ తర్వాత సరిపోద శనివారంతో 100 కోట్ల గ్రాసు. ఇది 116 కోట్లు హయ్యెస్ట్. ఇదే 300 కోట్ల సినిమాలు. ఇక ఈ 116 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 18 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు 15 కోట్లకు, 13 కోట్లకు. 13 కోట్లు వెనక్కి వచ్చి మరో 5 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 5.5 కోట్లకు ఉంటే ఇక్కడ 5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 50 లక్షల షేర్ రావాలి, కష్టమే. సో 50 లక్షలు నష్టాలు రాయలసీమ జిల్లాల డిస్ట్రిబ్యూటర్లకి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్లకు ఉంటే ఇక్కడ వచ్చేసి 17 కోట్ల షేర్ వచ్చింది. అంటే 2 కోట్ల లాభాలతో ఓవరాల్గా క్లీన్ హిట్ అయింది. అలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు మొత్తంగా 33.5 కోట్లకు ఉంటే 16 రోజుల్లో 40 కోట్ల షేర్ వచ్చింది. అంటే 6.5 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ తెలుగు రాష్ట్రాల వరకు ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి మనకు 7 కోట్ల షేర్ వచ్చింది. అంటే 2 కోట్ల లాభాలతో తెలంగాణలో కర్ణాటకలో కూడా సూపర్ హిట్. ఇక మిగతా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను 50 లక్షలకు అమ్మారు. అంటే హిందీ, తమిళ్ అండ్ మలయాళంకి ఇక్కడ 2 కోట్లు వచ్చింది. ఇక్కడ 1.5 కోట్ల షేర్ వచ్చింది, ఇక్కడ హిట్టే. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాను 10 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 12.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 2.5 కోట్ల లాభాలతో ఇక్కడ సూపర్ హిట్ అయింది. అలా ఓవరాల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 49 కోట్లకు ఉంటే 16 రోజుల్లో 61 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. అంటే 12 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది ఓవరాల్గా. అది మన నాని హిట్ 3 రిలీజ్ అయిన మొదటి 16 రోజుల్లో 116 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 61 కోట్లు. సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే 49 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 12 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్. ఇంకొక వారం థియేటర్స్లో ఉండొచ్చు. ఓకే, బాయ్.